ఆంధ్ర మరియు తెలంగాణలో నెంబర్ 1 ఆన్లైన్ క్లాసెస్లు మరియు ఎగ్జామ్స్ అందిస్తున్న సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. అందిస్తున్న కోర్సులు గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐలు, కానిస్టేబుల్ మరియు ఆర్ఆర్బీలు. మరిన్ని వివరాలకు మన వెబ్సైట్ని సందర్శించండి లేదా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. My name is Venkat. I am dealing subject Telangana movement. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, పీసీ, ఆల్ జిఎస్లో తెలంగాణ స్టేట్ నిర్వహించేటువంటి పోటీ పరీక్షలలో అన్నిట్లో కూడా జనరల్ స్టడీస్గా గ్రూప్ 1లోనైతేనేమో 6th పేపర్ 150 మార్కుల పేపర్గా, గ్రూప్ 2లో 4th పేపర్ 150 మార్కుల పేపర్గా టీఎస్పీఎస్సీ వారు మనకు ఇవ్వడం జరిగింది. సో దానిలో కనుక చూసినట్లయితే ఈ 150 మార్కుల పేపర్ని మనకు జనరల్ స్టడీస్లో భాగంగా ఎస్ఐపిసి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు 30 to 40 జనరల్ స్టడీస్లో భాగంగా 30 నుండి 40 మార్కులు మనకు అడగడం జరుగుతుంది. వాస్తవంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది మనకు చాలా సులువైనటువంటి సబ్జెక్టుగా చెప్పుకోవచ్చు. ఇది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన కళ్ళ ముందు జరిగినటువంటి ఉద్యమాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దీనిలో ఎక్కువగా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఎక్కడి నుండి అడుగుతారు, ఏ ఏరియా నుండి అడుగుతాడు, సిలబస్ ఏంటి, ఇదంతా కూడా మనం ఈరోజు అనాలిసిస్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు తెలంగాణ ఉద్యమం అనే తెలంగాణ ఉద్యమ చరిత్ర అనగానే చాలామంది విద్యార్థులలో ఎలా ఉంటుంది అంటే అది చాలా క్రిటికల్ సబ్జెక్ట్గా ఫీల్ కావడం జరుగుతుంది. కానీ అలా అవసరం లేదు, చాలా సులువైనటువంటి సబ్జెక్ట్ ఇది. మనకు ఒకటే ఆశావాద దృక్పథం అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి విద్యార్థికి. నేను సాధించగలుగుతా అనేటువంటి నమ్మకం కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్కరం కూడా మనము అనేక మార్కులు సాధించి, ఎక్కువ మార్కులు సాధించి జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. సో మరి తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా కనుక చూసినట్లయితే ఈరోజు మనము సిలబస్ అనాలిసిస్ చేద్దాం. సిలబస్ అనేది ఏంటి, అసలు ఆ సిలబస్ నుంచి ఎక్కడి నుండి వస్తుంది, ఆ సిలబస్ అనేది ఎన్ని దశలుగా ఉంటుంది, మనకు ఎన్ని దశలుగా విభజించడం జరిగింది అనేది మనం చూస్తాం. ఇందులో ఫస్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇది గ్రూప్ 1 6th పేపర్, తర్వాత గ్రూప్ 2 4th పేపర్, రెండు సేమ్ సిలబస్. కాబట్టి ఇక్కడ సిలబస్ కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఫస్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఫస్ట్ దశ తెలంగాణ భావన దశ. సో తెలంగాణ భావన అనేది మొదటి దశ చెప్పుకోవచ్చు. మరి ఈ తెలంగాణ భావన దశ అనేది ఎక్కడి నుండి ఉంటుంది? మనకు తెలంగాణ భావన దశ కనుక చూసినట్లయితే 1948 నుంచి కనుక చూస్తే 1970 వరకు. రెండవది కనుక చూసినట్లయితే ఈ తెలంగాణ భావన దశ, తర్వాత రెండవది సమీకరణ దశ అని చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ ఈ సమీకరణ దశ కనుక చూసినట్లయితే 1971 నుండి 1990 వరకు. తర్వాత మూడో దశ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా చూసినట్లయితే 1991 నుండి 2014 వరకు. సో ఈ సిలబస్ను 3 దశలుగా విభజించుకోవడం జరిగింది. అయితే ఇందులో ప్రతి దశలో కనుక చూసినట్లయితే సబ్ టాపిక్స్ ఏంటివి, ప్రతి దశలో మనకు సబ్ టాపిక్స్ ఏంటివి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ కనుక చూసినట్లయితే తెలంగాణ భావన దశ. ఈ తెలంగాణ భావన దశ అనేది కనుక చూస్తే ఇది 48 నుంచి మొదలుకుంటే 70 వరకు ఈ భావన దశను తీసుకోవడం జరిగింది. ఇందులో ఉండేటువంటివి ఏంటి? మరి ఫస్ట్ తెలంగాణ భావన దశలో ఉండేటువంటి సబ్ టాపిక్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ తెలంగాణ చారిత్రక నేపథ్యంగా చెప్పుకోవచ్చు, చారిత్రక నేపథ్యం. సో ఇక రెండోది కనుక చూసినట్లయితే అంటే తెలంగాణ చరిత్ర, దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క నేపథ్యం ఏంటి అని మనం చూస్తాం. రెండోది కనుక చూసినట్లయితే తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రజలు, తర్వాత భాష, మాండలికం,
ఆ తర్వాత కనుక చూసినట్లయితే దీనిలో జాతరలు, పండుగలు ఇవన్నీ కూడా దీనిలో రావడం జరుగుతుంది. జాతరలు, పండుగలు. సో నెక్స్ట్ వన్ కనుక చూస్తే మూడోది కనుక చూసినట్లయితే మూడోది ఏంటిది అంటే తెలంగాణ ప్రధాన ప్రాంతాలు. సో తెలంగాణ ప్రధాన ప్రాంతాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ తెలంగాణ చారిత్రక నేపథ్యం, తెలంగాణ ప్రజలు, భాష, మాండలికాలు, తెలంగాణ ప్రధాన ప్రాంతాలు అనేటువంటి ఈ 3 టాపిక్స్ మనము కల్చర్ పార్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక మనకు తెలంగాణ ఉద్యమం అనేది ఎక్కడి నుండి ప్రారంభం చేసుకోవచ్చు అంటే తెలంగాణ ఉద్యమంలో భాగంగా చూస్తే ఫస్ట్ సాలార్ జంగ్ 1 సంస్కరణలు అంటే సాలార్ జంగ్ 1 పరిపాలన ఏ విధంగా ఉంది, సాలార్ జంగ్ 1 పరిపాలన సంస్కరణలుగా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇందులో ఇతని పరిపాలనా కాలంలోనే ముల్కీ నాన్ ముల్కీ అంశాల ఆవిర్భావంగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. సో ఇక్కడ సాలార్ జంగ్ 1 పరిపాలన, అసలు సాలార్ జంగ్ 1 ఎవరు, ఈ సాలార్ జంగ్ 1 ఎందుకు వచ్చిండు, అతని పరిపాలనా సంస్కరణలు మనం ఎందుకు నేర్చుకోవాల్సి ఉన్నది అంటే అతను ప్రవేశపెట్టినటువంటి రిఫార్మ్స్ ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. కాబట్టి అతని సంస్కరణల గురించి మనం తప్పకుండా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గ్రామాలు, తర్వాత అతను ప్రవేశపెట్టినటువంటి సుభాష్ అంటే ఏంటివి అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. మరి ఇంతకీ సాలార్ జంగ్ 1 ఎవరు ఇంతకు అంటే 5th నిజాం కాలంలో వచ్చిండా, 4th నిజాం కాలంలో వచ్చిండా, 6th నిజాం కాలంలో ఎవరి కాలంలో దివాన్ అనేటువంటి అంశాలను అన్నింటి కూడా మనము కూలంకుషంగా తెలుసుకుంటాం. ఇక నెక్స్ట్ ఇందులోనే మనము ముల్కీ నాన్ ముల్కీ అంశాల ఆవిర్భావం ఉంటాం. ముల్కీ అంటే ఎవరు, గైర్ ముల్కీ అంటే ఎవరు, నాన్ ముల్కీ మీన్స్ గైర్ ముల్కీ అనమాట. మరి ఇక్కడ ముల్కీ అంటే లోకల్ క్యాండిడేట్స్ అని అర్థం. ముల్కీ నాన్ ముల్కీ అంశాల ఆవిర్భావం ఎందుకు వచ్చింది, అసలు ఆ ముల్కీ అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎందుకు ఉద్యమాన్ని చేపట్టాల్సి వచ్చింది, ఆ ఉద్యమం చేపట్టడానికి గల కారణాలు ఏంటివి, నాన్ ముల్కీలు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది, హైదరాబాద్ ప్రాంతానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఉద్యోగాల కోసం వచ్చిండ్రు, మరి ఆ ఉద్యోగాలు ముల్కీలకు దక్కకుండా పోయినాయి. అలాంటి అన్నీ కూడా మనము ఎవరి కాలం నుండి చూస్తాము అంటే ఈ సాలార్ జంగ్ 1 పరిపాలనా కాలం నుండే చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది సాలార్ జంగ్ 1 పరిపాలన సంస్కరణలు, ముల్కీ నాన్ ముల్కీ అంశాల ఆవిర్భావం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ 5th వన్ కనుక చూసినట్లయితే 5వది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లేదైతే 7th నిజాం అని కూడా పిలుస్తూ ఉంటాం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో సివిల్ సర్వీసెస్ రూల్స్, 7th నిజాం కాలంలో సివిల్ సర్వీసెస్ రూల్స్ మరియు అతని పరిపాలన కాలంలో నిజాం ఏర్పాటు చేసిన ఫర్మానా, అతను విడుదల చేసిన ఫర్మానా, ఆ తర్వాత అతని పరిపాలనా కాలంలో విడుదల చేసినటువంటి ముల్కీ నిర్వచనం ఏంటిది, 1919 నిర్వచనము అని పిలుస్తాం, 1919 నిర్వచనం అని పిలుస్తూ ఉంటాం. రైట్. మరి 7వ నిజాం కాలంలో సివిల్ సర్వీసెస్ రూల్స్ ఏం ప్రవేశపెట్టిండు, అతను వాటి కోసం ఏం ఫర్మానా విధించిండు, అతను నిర్వచనం ముల్కీకి నిర్వచనం ఏమని ఇచ్చిండు. వాస్తవంగా ముల్కీ నిర్వచనం చెప్పేది ఏది అంటే ఈ 1919 నిర్వచనం, 1919 ఫర్మానా నిర్వచనమే చెప్తూ ఉంటుంది. మరి దానిలో అంశాలు ఏంటివి, ఏ విధంగా అతను అందులో ఇచ్చినటువంటి అంశాలను మనం పూర్తిగా చదువుతూ ఉంటాం. ఇక నెక్స్ట్ 6th వన్ కనుక చూసినట్లయితే ఇందులో భాగంగా 1935 ముల్కీ లీగ్గా పేరు పొందినటువంటి నిజాం లీగ్ అని పిలుస్తూ ఉంటాం దాన్నే. 1935 1935 ముల్కీ లీగ్గా పేరొందినటువంటి ముల్కీ లీగ్గా పేరొందినటువంటి నిజాం లీగ్ దాని ప్రాధాన్యత, నిజాం లీగ్ దాని యొక్క ప్రాధాన్యత. రైట్. మరి ఇక్కడ 1935 ముల్కీ లీగ్ అంటే ఏంటి, అసలు ఆ ముల్కీ లీగ్ ఎట్లా ఏర్పడింది, మరి ఆ నిజాం సబ్జెక్ట్ లీగ్ అనేది ఎలా మారిపోయింది, అసలు దాని యొక్క నినాదాలు ఏంటివి, ఆ నినాదాలు అనేటివి ఏమిచ్చిండు, ఆ నినాదాలు ఆ లీగ్ ఇచ్చినటువంటి నినాదం ఏంటి, ముఖ్యంగా 2 నినాదాలు ఉంటాయి, హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ ఈజ్ ఆజాద్ హైదరాబాద్. సో ఇది నిజాం లీగ్ ఇచ్చినటువంటి, మరి దాని యొక్క ప్రాధాన్యత ఏంది, తర్వాత ఈ ముల్కీ లీగ్ ఏమైపోయింది, ఎందుకు డిజాల్వ్ అయిపోయింది, సో ఇదంతా కూడా దీనిలో మనము చర్చించడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దీనిలో భాగంగా 1948 భారత్లో 1948లో
భారత సమాఖ్యలో కనుక చూసినట్లయితే 1948 భారత సమాఖ్యలో హైదరాబాద్ రాష్ట్ర విలీనం, హైదరాబాద్ రాష్ట్ర విలీనం అని చెప్తూ ఉంటాం. మరి ఇక్కడ 1948 వరకు హైదరాబాద్ భారత సమాఖ్యలో విలీనం కాలేదా? విలీనం అయిందా అంటే విలీనం కాలే. ఎందుకు కాలే? అప్పుడు 1948 వరకు కూడా ఎవరు పరిపాలించడం జరిగింది? సెవెంత్ నిజాం పరిపాలించడం జరిగింది. మరి సెవెంత్ నిజాం పరిపాలిస్తే ఈ సెవెంత్ నిజాం పరిపాలనా కాలంలో ఏ విధంగా ఉన్నటువంటి విషయం ఏంటిది? సో ఇవన్నీ కూడా మనం దీనిలో చూస్తూ ఉంటాం. మరి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ 1948లో మనకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటిది అంటే 1948లో కనుక చూసినట్లయితే దానిలో ఆపరేషన్ పోలో రావడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ పోలో వచ్చిన తర్వాత ఏం జరిగింది అని చూసినట్లయితే ఇక్కడ మిలిటరీ వాళ్ళు పరిపాలించడం జరుగుతుంది. జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి వీళ్ళందరూ కూడా. కాబట్టి 1948 భారత సమాఖ్యలో హైదరాబాద్ రాష్ట్ర విలీనం అని చెప్పొచ్చు. ఆ తర్వాత కనుక చూసినట్లయితే దీనిలో భాగంగా మిలిటరీ రాజ్యంలో ఉద్యోగాల విధానం కూడా చెప్పుకోవచ్చు. మిలిటరీ రాజ్యంలో ఉద్యోగాల విధానం. సో ఉద్యోగాల విధానం ఇది మనకు ఆపరేషన్ పోలో అనంతరం, ఆపరేషన్ పోలో ఫలితంగా ఏమొచ్చింది అంటే మనకు భారత సమాఖ్యలో హైదరాబాద్ విలీనం అయిపోయింది. విలీనమైన తర్వాత జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి వీళ్ళిద్దరు కూడా గైర్ ముల్కీస్. మరి ఈ గైర్ ముల్కీల యొక్క పరిపాలనా కాలంలో ఏ విధంగా ఉద్యోగాల విధానం ఉన్నది అంటే వీళ్ళ పరిపాలనా కాలంలో ఎక్కువ మంది గైర్ ముల్కీస్ వచ్చి ఎక్కువ ఉద్యోగాలు చేపట్టిండ్రు. కాబట్టి అందుకే వీరి పరిపాలనా కాలం నుండి ఆ ఉద్యోగాల విధానం ఏ విధంగా ఉన్నది, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ముల్కీలకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిండ్రా, గైర్ ముల్కీలకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిండ్రా, మరి ఆ గైర్ ముల్కీలు ఉద్యోగాలు చేపడితే ఏమైంది అంటే 1948 అనంతరం 48 నుంచి 52 మధ్యలో వీళ్ళు ఎవరు జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి పరిపాలిస్తారు. ఆ తర్వాత 52లో మళ్ళీ ఎవరు వస్తారు అంటే మనకు బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం వస్తుంది. అతని పరిపాలనా కాలంలోనే 1952 ముల్కీ ఉద్యమం రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఒక్కసారి చూసినట్లయితే మిలిటరీ రాజ్యంలో ఉద్యోగాల విధానం మనం చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ టాపిక్గా మనం చూసినట్లయితే 8వ కనుక చూసినట్లయితే 1948 to 52 మధ్యలో 1948 నుంచి 1952 మధ్యలో ముల్కీ నిబంధనల ఉల్లంఘన అని చూస్తూ ఉంటాం. తర్వాత దాని యొక్క పర్యావసనాలు ఏంటి, మరి వాటి పర్యావసనాలు. సో ఇది మనకు నెక్స్ట్ టాపిక్గా చూస్తాం. నెక్స్ట్ 9th టాపిక్ కనుక చూసినట్లయితే 9వ కనుక చూసినట్లయితే దీనిలో మనం ఇంకేం చూస్తామంటే బూరుగుల రామకృష్ణారావు యొక్క ప్రభుత్వం. కాబట్టి 1952లో బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం. తర్వాత మంత్రివర్గం ఏర్పాటు. అతని పరిపాలనా కాలంలో ఎవరెవరు మంత్రులు ఉన్నారు, ఏ పదవి స్వీకరించడం జరిగింది, వాళ్ళు ఏ నియోజకవర్గం నుండి గెలుపొందారు, అదంతా కూడా మనం దీనిలో చూస్తూ ఉంటాం. బూరుగుల ప్రభుత్వం, తర్వాత మంత్రివర్గం ఏర్పాటు. సో ఇది మనకు 9th టాపిక్ మనం ఇందులో చూస్తాం. ఇక నెక్స్ట్ ఇతని పరిపాలనా కాలంలోనే బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వంలో ఏమొచ్చింది అంటే 1952 ముల్కీ ఉద్యమం వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తూ ఉంటాం. సో 10th టాపిక్గా 1952 ముల్కీ ఆందోళన. 1952 ముల్కీ ఆందోళన. తర్వాత సిటీ కాలేజ్ సంఘటన. దీనిలోనే సిటీ కాలేజ్ ప్రాంతంలో కాల్పులు జరుగుతూ ఉంటాయి. ఆ కాల్పులలో చనిపోయినటువంటి వ్యక్తులు అక్కడ 4 చనిపోతూ ఉంటారు. ఆ తర్వాత చాలామంది 147 మంది గాయపడడం జరుగుతుంది. అదంతా కూడా ఇందులో మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి 1952 ముల్కీ ఆందోళన అని చెప్తాం. తర్వాత సిటీ కాలేజ్ సంఘటన.
సిటీ కాలేజ్ సంఘటన. ఆ తర్వాత ఈ సిటీ కాలేజ్ పరిపాలనా కాలంలో ఏమైంది అంటే సిటీ కాలేజ్ ప్రాంతంలో కాల్పులు జరపడం వల్ల చాలామంది గాయాల పాలైనరు. తర్వాత 4 చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అది తెల్లారి మరొక రోజు ఏమైంది, మళ్ళీ కాల్పులు జరుగుతాయి ఉస్మానియా హాస్పిటల్ ప్రాంతంలో. అక్కడ కూడా 4 చనిపోతూ ఉంటారు. మళ్ళీ చాలా 104 మంది గాయపడుతూ ఉంటారు. సో మరి ఈ కాల్పులపై అంటే సిటీ కాలేజ్ ప్రాంతంలో, ఉస్మానియా హాస్పిటల్ ప్రాంతంలో కాల్పులు జరగడం వల్ల అప్పుడు ఆ కాల్పులపై విచారణ చేపట్టడానికి ఒక కమిటీ వేయడం జరుగుతుంది. ఆ కమిటీ జస్టిస్ పింగిలి జగన్మోహన్ రెడ్డి కమిటీ. జస్టిస్ పింగిలి జగన్మోహన్ రెడ్డి కమిటీ. సో జస్టిస్ పింగిలి జగన్మోహన్ రెడ్డి కమిటీ అనేది ఏం చేసింది? ఈ పింగిలి జగన్మోహన్ రెడ్డి కమిటీ కనుక చూసినట్లయితే, పింగిలి జగన్మోహన్ రెడ్డి కమిటీ ఏర్పడిన తర్వాత దాని నివేదికను ఎప్పుడు ఇచ్చింది, ఆ నివేదిక ఏ విధంగా ఉన్నది, ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఏంటివి, అదంతా కూడా మనము అందులో చూస్తూ ఉంటాం. తర్వాత ఇక్కడి వరకు ఏంటిది అంటే మనకు పింగిలి జగన్మోహన్ రెడ్డి కమిటీ. ఇక నెక్స్ట్ 11th వన్ కనుక చూసినట్లయితే దీనిలో భాగంగా మనం చూసేది ఏంటిది అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. 1953లో ఆంధ్ర స్టేట్ ఏర్పడుతూ ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది ఎందుకు జరిగింది ఏర్పాటు చూస్తూ ఉంటాం. మరి 1953లో 11th వన్ కనుక చూసినట్లయితే 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చూస్తూ ఉంటాం. ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది ఎందుకు ఏర్పడ్డది? అంతకుముందు ఆంధ్ర ప్రజలు ఎవరితోని కలిసి ఉండేది కాబట్టి అదంతా అంటే 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది అని చెప్తూ ఉంటాం. మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం వాళ్ళు చేసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏంటివి, ఆ కమిటీలు ఏంటివి, ఏ కమిటీలు వేయడం జరిగింది, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అనేది దీనిలో మనం పూర్తిగా చర్చించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 12th వన్ కనుక చూసినట్లయితే 12వది కనుక చూసినట్లయితే ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత అక్కడ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మాకు కూడా చిన్న రాష్ట్రాల ఏర్పాటు కావాలి అనేటువంటి ఆందోళన చేయడంతో అప్పుడు ఎస్ఆర్సి వేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఫజల్ అలీ కమిటీ అని పిలుస్తూ ఉంటాం. లేదా 1953లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి 1953లోనే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు అని చెప్తా ఉంటాం. రైట్, కమిషన్ ఏర్పాటు. దీన్ని ఎస్ఆర్సి అని పిలుస్తూ ఉంటాం. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని పిలుస్తూ ఉంటాం. మరి ఇక్కడ 1953లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు. మరి ఆ కమిషన్ చేసినటువంటి సిఫార్సులు ఏంటివి? దీన్ని మనం ఫజల్ అలీ కమిటీ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ ఫజల్ అలీ కమిటీలో ఉండేటువంటి సభ్యులు ఎంతమంది, ఫజల్ అలీ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది, ఈ ఫజల్ అలీ కమిటీ ఇచ్చిన నివేదికలో ఉండేటువంటి అంశాలు ఏంటివి, ఇది దీనిలో ఈ టాపిక్లో మనం చర్చించడం జరుగుతూ ఉంటుంది. రైట్, మరి ఇప్పుడు ఎప్పుడైతే ఈ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత ఈ నివేదికను పార్లమెంట్లో చర్చించడం జరిగింది. అప్పుడు ఆ పార్లమెంట్లో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆ చర్చలో పాల్గొనలేకపోయిండు. సో చర్చలో పాల్గొనలేకపోయిన తర్వాత అతని యొక్క అభిప్రాయాలు ఏంటి అనేది మనకు ఒక టాపిక్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి 13th వన్ కనుక చూసినట్లయితే 13వది కనుక చూసినట్లయితే ఎస్ఆర్సిపై చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై లేదా ఎస్ఆర్సిపై బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు లేదా ఎస్ఆర్సి నివేదికపై బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు. అతను చిన్న రాష్ట్రాల గురించి ఏమని చెప్పిండు, చిన్న రాష్ట్రాలే కావాలని ఎందుకు చెప్పిండు, పెద్ద రాష్ట్రాలు ఎందుకు వద్దని చెప్పిండు, పెద్ద రాష్ట్రాలు అయితే డెవలప్మెంట్ అనేది ఉండదు అని చెప్పిండు, చిన్న రాష్ట్రాలు అయితే ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పిండు. సో కాబట్టి అతని యొక్క ఆలోచనలు అనేటివి ఏంటి, మరి ఎస్ఆర్సి పైన ఉండేటువంటి ఈ నివేదికను చర్చించిన తర్వాత, ఎస్ఆర్సిలో ఇచ్చినటువంటి నివేదికను చర్చించిన తర్వాత అతను ఏమని చెప్పిండు అంటే అతను ఒక అభిప్రాయాలను ఒక బుక్ రూపంలో చెప్పడం జరిగింది. అదే థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్.
అలాంటి బుక్ రూపంలో చెప్పడం జరిగింది. సో ఇది 13వది మనం చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ 14వ టాపిక్ దీనిలో మనం చర్చించేటువంటిది ఏంటిది అంటే, ఇక తర్వాత 1956 1956లో పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20వ తేదీన పెద్ద మనుషుల ఒప్పందం రావడం జరుగుతుంది. పెద్ద మనుషుల ఒప్పందం. సో పెద్ద మనుషుల ఒప్పందం ఇది ఎప్పుడు 1956 1956 ఫిబ్రవరి 20వ తేదీన పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటూ ఉంటాం. ఈ ఒప్పందం ఫలితంగా ఏం ఏర్పడింది? ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు. సో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చూస్తూ ఉంటాం. సో ఇది మనకు 14వ టాపిక్గా మనము చర్చించేటువంటిది పెద్ద మనుషుల ఒప్పందం. తర్వాత ఆ పెద్ద మనుషుల ఒప్పందం ఫలితంగా ఏం ఏర్పడింది? ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది అనేది 1956 నవంబర్ 1వ తేదీన ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఏర్పడడానికి ముందు ఈ చర్చలన్నీ ఏంటివి? ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఉండేటువంటి 14 అంశాలు ఏంటివి? ఆ 14 అంశాలు మనం ఒక్కొక్కటి కూలంకుషంగా 1 by 1 చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ఈ ఒప్పందంలో పాల్గొన్నటువంటి పెద్ద మనుషులు ఎంతమంది, ఆ పెద్ద మనుషులు ఏం చెప్పిండ్రు, ఇదంతా కూడా మనం దీనిలో చూడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 15వ టాపిక్ మనం చూసేటువంటిది ఏంటిది అంటే, ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగానే ఒకటి మనకు టీఆర్సీ ఏర్పాటు కావాలని మనం కోరడం జరుగుతుంది. మరి ఆ టీఆర్సీ ఏర్పాటు ఏ విధంగా ఏర్పడింది? కాబట్టి తెలంగాణ ప్రాంతీయ కమిటీ కూర్పు విధులు పనితీరు. కాబట్టి తెలంగాణ ప్రాంతీయ కమిటీ, తెలంగాణ ప్రాంతీయ కమిటీ కూర్పు విధులు, తర్వాత విధులు, తర్వాత దీని యొక్క పనితీరు ఏంటిది? దీని యొక్క పనితీరు. సో ఇది టీఆర్సీ ఏర్పాటు, తర్వాత దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, విధులు ఏంటి, దాని యొక్క పనితీరు ఏంటిది అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది 15వ టాపిక్గా మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ దీనిలో నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే 16వ టాపిక్గా మనం తెలంగాణ సేఫ్ గార్డ్స్ ఉల్లంఘనలు. మరి తెలంగాణ 16వ టాపిక్ ఏం చూస్తామంటే తెలంగాణ సేఫ్ గార్డ్ ఉల్లంఘనలు. కాబట్టి ఉల్లంఘన ఏంటిది అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ 17వ టాపిక్ దీనిలో భాగంగా ఉద్యోగాలు సర్వీస్ రూల్స్ ఉల్లంఘన. ఉద్యోగాలు ఏంటివి? ఆ సర్వీస్ రూల్స్ అనేటివి, సర్వీస్ రూల్స్ ఉల్లంఘన ఏంటివి? సర్వీస్ రూల్స్ ఉల్లంఘన. సో ఇది 17వ టాపిక్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక నెక్స్ట్ ఇందులో భాగంగా మనము 18వ టాపిక్గా మనం చెప్పుకునేది ఏంటిది అంటే 1969 ఉద్యమం, 1969 ఉద్యమం. ఈ 1969 ఉద్యమం అనేది తెలంగాణ కోసం జరిగినటువంటి ఉద్యమం. కానీ ప్రారంభమైంది మాత్రం ప్రత్యేక తెలంగాణ కోసం ప్రారంభం కాలే. తెలంగాణకు నిధులు కేటాయించాలని, తెలంగాణకు రక్షణలు కల్పించాలని మనకు ఆ ఉద్యమం ప్రారంభమవుతుంది. ఎలా ప్రారంభమైందో మనం చూస్తాం. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమం అనేది దాదాపు సంవత్సర కాలము ఈ ఉద్యమం నడుస్తూ ఉంటుంది. ఈ ఉద్యమంలో దాదాపు 369 మంది విద్యార్థులు తమ ప్రాణాలను బలిదానాలుగా ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ కోసం. మరి అలాంటి ఈ తెలంగాణ ఉద్యమంలో దీన్నే ఫస్ట్ ఫేజ్ మూమెంట్ అంటాం, తొలి దశ ఉద్యమం అంటాం. మరి ఈ తొలి దశ ఉద్యమంలో తొలి అమరవీరుడు ఎవరు? అతను ఎప్పుడు చనిపోయిండు? తొలి అమరవీరుడు శంకర్. మరి ఎప్పుడు చనిపోయిండు? 1969 జనవరి 24 తారీఖు కాల్పులు జరుగుతాయి. 25వ తారీఖు అతను ప్రాణాలు వదలడం జరుగుతుంటుంది. కాబట్టి తొలి దశ ఉద్యమంలో తొలి అమరవీరుడు శంకర్. అతని యొక్క సొంత గ్రామం ఏంటిదంటే సదాశివపేట, మెదక్ డిస్టిక్ అది. కాబట్టి సదాశివపేటలో కాల్పులు జరిగితే 14 మంది గాయాల పాలవుతారు. వాళ్ళని తీసుకొచ్చి ఉస్మానియా హాస్పిటల్లో జాయిన్ చేస్తే తెల్లారి ఎత్తున చనిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటిదంతా కూడా ఈ ఉద్యమంలో చూస్తూ ఉంటాం. జనవరి నుండి మొదలుకుంటే డిసెంబర్ వరకు జరిగినటువంటి ప్రతి అంశాన్ని మనం కూలంకుషంగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది 1969 ఉద్యమంగా మనం చూస్తాం. దీనిలో భాగంగానే ఏం ఏర్పడుతూ ఉంటుంది? టీపీఎస్ ఏర్పడుతూ ఉంటుంది, తెలంగాణ ప్రజా సమితి అనేటువంటి ఉద్యమ పార్టీ ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఉద్యమ పార్టీ. ఎప్పుడు ఏర్పడ్డది? ఎవరు ఏర్పాటు చేసిండ్రు? దీనికి తొలి అధ్యక్షుడు ఎవరు?
ఎంతమంది అధ్యక్షులు పనిచేయడం జరిగింది, ఇదంతా కూడా మనము దీనిలో చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ టీపీఎస్ ఏర్పాటు చూస్తాం. తర్వాత నెక్స్ట్ దీనిలో భాగంగానే జీవో నంబర్ 36 అనేది ఎలా వస్తుంది, ఎవరు విడుదల చేస్తున్నారు, అప్పటి ముఖ్యమంత్రి ఎవరు, అతను ఆ అఖిలపక్ష సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేసిండ్రు, ఆ సమావేశం ఏర్పాటు చేసి అతను ఈ 36 జీవో విడుదల చేసిండ్రు. ఈ 36 జీవో విడుదల అంటే 36 జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఏంటి, దీనిలో ఉన్నటువంటి అంశాలు ఏంటివి మనం చూస్తూ ఉంటాం. ఇక తర్వాత ఈ ఉద్యమాన్ని అణచడం కోసము ఏం చేస్తూ ఉంటారంటే 8 సూత్రాల ప్రకటన. సో ఈ 8 సూత్రాల ప్రకటన అనేది ఎప్పుడు వేయడం జరిగింది, 8 సూత్రాల ప్రకటన అనేది ఎవరు విడుదల చేసిండ్రు, ఈ 8 సూత్రాల ప్రకటన విడుదల చేయడానికి గల కారణం ఏంది, అసలు ఎవరు విడుదల చేసిందని మనం చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ దీనిలో తర్వాత కనుక చూసినట్లయితే మనకు 5 సూత్రాల పథకం 19వ టాపిక్గా మనం ఏం చూస్తూ ఉంటాం అంటే 5 సూత్రాల పథకం చూస్తూ ఉంటాం. 5 సూత్రాల పథకం. ఇక నెక్స్ట్ దీనిలో లాస్ట్ టాపిక్గా ఫస్ట్ దశలో లాస్ట్ టాపిక్గా కోస్తాంధ్ర ప్రాంతం నుండి వలసలు. కోస్తాంధ్ర ప్రాంత వలసలు. సో ఇవి ఇన్ని టాపిక్స్ మనము దాదాపు ఫస్ట్ దశలోనే చూస్తూ ఉంటాం, భావన దశలో. ఇక రెండో దశ కనుక చూసినట్లయితే మనకు రెండో దశలో భాగంగా కనుక చూసినట్లయితే సమీకరణ దశ. రెండో దశ ఏంటిది అంటే మనకు సమీకరణ దశ రావడం జరుగుతుంది. మరి ఈ సమీకరణ దశలో భాగంగా ఉండేటువంటి టాపిక్స్ ఏంటివి, సమీకరణ దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనుకున్నాం మనం, 1971 నుండి 1990 వరకు ఉండేది సమీకరణ దశ అని చెప్పుకున్నాం. కాబట్టి రెండవది సమీకరణ దశ. ఈ సమీకరణ దశ 1971 నుండి 1971 నుండి 1990 వరకు జరిగింది సమీకరణ దశగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ సమీకరణ దశలో భాగంగా కనుక చూసినట్లయితే ఫస్ట్ ఉండేటువంటి టాపిక్స్ ఏంటివి అని చూస్తే దీనిలో ఫస్ట్ వన్ కనుక చూసినట్లయితే సమీకరణ దశలో నంబర్ 1 ఏంటిది అంటే ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులు. ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులు. ముల్కీ అంశం అంటే ఆ ముల్కీ నిబంధనల మీద హైకోర్టు ఏమిచ్చింది, సుప్రీంకోర్టు ఏమిచ్చింది, వాటి యొక్క తీర్పులు చూస్తూ ఉంటాం. ఆ తర్వాత నెక్స్ట్ దీనిలో భాగంగా జై ఆంధ్ర ఉద్యమం చూస్తాం. జై ఆంధ్ర ఉద్యమం. సో జై ఆంధ్ర ఉద్యమం అనేది ఎందుకు వచ్చింది, రావడానికి గల కారణాలు ఏంటివి, ఈ ఉద్యమం ఎన్ని రోజులు నడిచింది, ఈ ఉద్యమం ఎవరు నడిపించిండ్రు అనేది మనం జయాంధ్ర ఉద్యమం గురించి చూస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ కనుక చూసినట్లయితే మూడోది కనుక చూసినట్లయితే 1973లో 6 సూత్రాల పథకం. ఇక్కడ 69 ఉద్యమాన్ని అణచివేయడానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 8 సూత్రాల ప్రకటన చేసింది. ఇక్కడ జయాంధ్ర ఉద్యమాన్ని అణచివేయడానికి 6 సూత్రాల పథకం అమలు చేసింది. సో కాబట్టి 1973లో 6 సూత్రాల పథకం దానిలో ఉండేటువంటి అంశాలు ఏంటివో చూద్దాం. 73లో 6 సూత్రాల పథకం తర్వాత దానిలో ఉండేటువంటి అంశాలు ఇవి మనం చూస్తూ ఉంటాం. సో ఇది థర్డ్ టాపిక్గా చూస్తూ ఉంటాం. ఇక ఫోర్త్ టాపిక్గా మనం చూసేది ఏంటి అంటే దీనిలో ఆర్టికల్ 371D ఆర్టికల్ 371D తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు. సో ఆర్టికల్ 371D అనేది ఎందుకు వచ్చింది, ఈ ఆర్టికల్ 371Dని గురించి దీనిలో ఉండేటువంటి అంశాలు ఏంటివి, అప్పటి రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటివో మనం చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీనిలో భాగంగా ఫిఫ్త్ వన్ చూసినట్లయితే 1975 ఆఫీసర్స్ కమిటీ. ఫిఫ్త్ వన్ 1975 ఆఫీసర్స్ కమిటీ అని పిలుస్తూ ఉంటాం. ఆఫీసర్స్ కమిటీ లేదా దీన్నే ఇంకేమని పిలవచ్చు అంటే జయభారత్ రెడ్డి కమిటీ అని పిలుస్తూ ఉంటాం. ఆఫీసర్స్ కమిటీ లేదా దీన్నే జయభారత్ రెడ్డి కమిటీ. జయభారత్ రెడ్డి కమిటీ.
రైట్. సో ఇది 1975లో. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చూస్తూ ఉంటామంటే 610 జీవో, 610 జీవో నంబర్ 610 జీవో. ఇది ఏ ప్రభుత్వం విడుదల చేసింది, ఈ 610 జీవోలో ఉండేటువంటి అంశాలు ఏంటివి అనేది మనం దీనిలో చూస్తాం. 610 జీవో ఆధారంగా ఈ మనము తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో ప్రతిసారి కూడా కేసీఆర్ 610 జీవో అమలు చేయాలని చెప్పిండ్రు. మరి ఆ అంశాలు ఏంటివి, దానిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటివి, అవన్నీ కూడా దీనిలో మనం చూడడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ 7th వన్ కనుక చూసినట్లయితే 7వది నక్సలైట్ ఉద్యమంగా చూస్తాం. నక్సలైట్ ఉద్యమం. నక్సలైట్లు అనేవాళ్ళు ఎవరు, ఈ నక్సలైట్ ఉద్యమం అనేది ఎందుకు వచ్చింది, ఎక్కడ ప్రారంభమైంది అనేది దీనిలో మనం చూస్తూ ఉంటాం. నక్సలైట్ ఉద్యమం. ఇక నెక్స్ట్ 8వది కనుక చూసినట్లయితే దీనిలో ఉండేటువంటిది జగిత్యాల, సిరిసిల్ల, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భూ వ్యతిరేక పోరాటాలన్నీ కూడా ఈ టాపిక్లో మనం చర్చించుకోవడం జరుగుతుంది. జగిత్యాల సిరిసిల్ల, జగిత్యాల సిరిసిల్ల, ఉత్తర తెలంగాణ, ఉత్తర తెలంగాణ భూ వ్యతిరేక పోరాటాలు, భూ వ్యతిరేక పోరాటాలు. సో ఇది 8వ టాపిక్గా మనం చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ ఆదివాసీల తిరుగుబాటు. 9వది ఆదివాసీల తిరుగుబాటు. ఈ ఆదివాసీల తిరుగుబాటు ఏంటిది, వీళ్ళు ఇచ్చినటువంటి ఆ తిరుగుబాటులో ఇచ్చిన నినాదం ఏంటిది, జల్ జంగల్ జమీన్. జల్ జంగల్ జమీన్ అంటే ఏంటిది అసలు, జల్ అంటే నీరు, జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్ అనే నినాదం ఎవరిచ్చిండ్రు, అది ఏంటిది అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది 9th టాపిక్గా మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ దీనిలో 10th టాపిక్ మనం చూసేది ఏంటిది అంటే 10th టాపిక్ దగ్గర మనం చూసేది ఉంటే 1980లో ప్రాంతీయ పార్టీల పెరుగుదల. సో ఈ ప్రాంతీయ పార్టీలు అనేటివి ఏమి ఉద్భవించినవి, అవి ఎందుకు ఉద్భవించడానికి కారణం ఏంది అనేది ఇందులో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ 11th టాపిక్గా మనం చూసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం. ఇక నెక్స్ట్ దీనిలో 12th టాపిక్గా మనం చూసేది 1990లో సరళీకరణ. 1990లో సరళీకరణ ఏంటిది, 1990లో సరళీకరణ ప్రైవేట్ పథకాలు అనేటువంటి టాపిక్. ప్రైవేట్ పథకాలు. సో ఇది 12th వన్గా మనం చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ 13th వన్ చూసినట్లయితే 13వది కనుక చూసినట్లయితే 13వది వ్యవసాయ రంగంలో సంక్షోభం ఏంది. అప్పుడు వ్యవసాయ సంక్షోభం అని చెప్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ లాస్ట్ టాపిక్ దీనిలో మనం 14th వన్గా చూసినట్లయితే 14వది ఏంటి అంటే తెలంగాణ అస్తిత్వం కోసం తపన మేధోమథనం. తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తపన మేధోమథనం. సో ఇది మనకు సెకండ్ అంటే 2వ దశలో సమీకరణ దశలో భాగంగా ఉండేటువంటి టాపిక్స్గా మనం చెప్పుకోవచ్చు. రైట్. ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులు ఏంటివి, జయాంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చింది, 1973లో 6 సూత్రాల పథకం ఎవరు అమలు చేసిండ్రు, ఆ పథకంలో ఉండేటువంటి అంశాలు ఏంటివి, ఆర్టికల్ 371D ఏంటిది, అప్పటి రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటివి, తర్వాత 1975లో ఆఫీసర్స్ కమిటీ లేదా దాన్నే ఆఫీసర్స్ కమిటీ అని ఎందుకంటారు అంటే దానిలో అందరూ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆఫీసర్స్ కమిటీ అని చెప్తూ ఉంటాం. తర్వాత 610 జీవో, నక్సలైట్ ఉద్యమం, జగిత్యాల సిరిసిల్ల ఉత్తర తెలంగాణ భూ వ్యతిరేక పోరాటాలు, ఆదివాసుల తిరుగుబాటు, ఆ తిరుగుబాటులో ఇచ్చినటువంటి నినాదం, తర్వాత 1980లో ప్రాంతీయ పార్టీల పెరుగుదల ఎందుకు వచ్చింది, రియల్ ఎస్టేట్ రంగం ఏంటిది, తర్వాత 1990లో సరళీకరణ ప్రైవేట్ పథకాలు ఏంటివి, తర్వాత వ్యవసాయ రంగంలో సంక్షోభం ఎందుకు వచ్చింది, అప్పుడు తర్వాత తెలంగాణ అస్తిత్వం కోసం మేధోమథనం ఏంటిది అనేది మనం చూస్తూ ఉంటాం.
సో ఇది మనకు సెకండ్ ఉన్నది. ఇక నెక్స్ట్ థర్డ్ మూడవ దశగా మనం చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ తెలంగాణ మూడవ దశ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా మనం చూస్తూ ఉంటాం. ఆ ఆవిర్భావం దిశగా జరిగినటువంటి ఉద్యమం ఏంటిది అనేది మనం చూస్తాం. కాబట్టి మూడోది కనుక చూసినట్లయితే మూడో దశ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా. ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది? 1991 నుంచి 2014 వరకు, 1991 to 2014, రైట్. 2014 వరకు ఈ ఉద్యమం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా కనుక చూసినట్లయితే దీనిలో ఉండేటువంటి టాపిక్స్ మనం ఏం చూస్తాం? ఫస్ట్ ప్రజా చైతన్యం. ఫస్ట్ వన్ కనుక చూసినట్లయితే ప్రజా చైతన్యం, ప్రజల యొక్క చైతన్యం, ప్రజా చైతన్యం. ఆ తర్వాత ప్రజా చైతన్యం, పౌర సంఘాల ఆవిర్భావం అని చెప్తూ ఉంటాం. పౌర సంఘాల ఆవిర్భావం. సో ఇది మొదటి టాపిక్గా మనం థర్డ్ పార్ట్లో ఫస్ట్ లెసన్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ రెండో చాప్టర్ మనం చూస్తే సభలు. ఈ సభలలో మనం ముఖ్యంగా భువనగిరి సభ, తర్వాత తెలంగాణ మహాసభ, వరంగల్ మహాసభ, ఈ వరంగల్ సభలు, వరంగల్ డిక్లరేషన్, ఇవన్నీ కూడా దాదాపు సభలు మనం చూస్తూ ఉంటాం. ఒక 30-40 సభలు చూస్తూ ఉంటాం. ఇందులో ఈ సభల ద్వారా ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. ప్రజలను చైతన్యం చేస్తూ మన తెలంగాణ మనకు కావాలని అప్పుడు ఈ సభల ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకురావడం జరిగిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ సభల గురించి ప్రతి సభ, ఆ సభకు అధ్యక్షులు ఎవరు, ఆ సభలలో వక్తలు ఎవరు, ఆ సభకు హాజరైన ముఖ్యమైన నాయకులు ఎవరు, ఆ సభలలో తీర్మానం చేసిన తీర్మానాలు ఏంటివి, ఇవన్నీ కూడా మనము ఈ సభలలో చూస్తాం. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు దీనిలో మూడో టాపిక్గా మనం ఏం చూస్తాము అంటే తెలంగాణ అంశాన్ని లేవనెత్తడంలో తెలంగాణ కాంగ్రెస్ మరియు భాజపాల యొక్క ప్రయత్నాలు ఏంటి, అంటే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయత్నాలు ఏంటివి అని మనం చూస్తాం. కాబట్టి థర్డ్ వన్ కనుక చూసినట్లయితే తెలంగాణ అంశం లేవనెత్తడంలో తెలంగాణ కాంగ్రెస్ బీజేపీల యొక్క ప్రయత్నాలు ఏంటివి, ప్రయత్నాలు, రైట్. సో ఇది మూడో చూస్తాం. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్ దీనిలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు ఏర్పడ్డది, ఎవరు ఏర్పాటు చేసిండ్రు? కేసీఆర్ ఏర్పాటు, అధినేత కేసీఆర్ అని చెప్తాం. మరి ఈ కేసీఆర్ అంతకుముందు ఏ పార్టీలో ఉన్నాడు, ఏం పనిచేసిండు? అతను టీడీపీలో ఉన్నాడా, కాంగ్రెస్లో ఉన్నాడా? అంటే కాంగ్రెస్, టీడీపీ రెండిట్లో పనిచేసి తర్వాత సొంతంగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది, ఎక్కడ ఏర్పడింది? ఈ టీఆర్ఎస్ పార్టీ తొలి ఎన్నికలలో ఏ గుర్తుతో పోటీ చేసింది? ఇవన్నీ కూడా మనము దీనిలో చర్చించుకోవడం జరుగుతుందన్నమాట. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కనుక చూసినట్లయితే, ఐదోది కనుక చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా లోకల్ ఎలక్షన్స్ అంటే స్థానిక ఎన్నికలలో పాల్గొన్నది. ఆ స్థానిక ఎన్నికల అనంతరం మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ రావడం జరిగింది, అసెంబ్లీ ఎన్నికలు. అవే 2004 ఎలక్షన్స్. కాబట్టి 2004 ఎన్నికలు పొత్తులు అని పిలుస్తారు. మరి 2004 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నది? టీఆర్ఎస్ పార్టీ పోయి పొత్తు పెట్టుకున్నదా, కాంగ్రెస్ వచ్చి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నదా అని చూస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో 2004 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఎమ్మెల్యే సీట్లు సాధించడం జరిగింది, ఎంపీ సీట్లు ఎన్ని సాధించడం జరిగింది, అదంతా కూడా మనము ఈ 2004 ఎన్నికల్లో మనం చూస్తాం, ఈ టాపిక్లో చూస్తూ ఉంటాం. ఆ తర్వాత నెక్స్ట్ దీనిలో గిర్గ్లానీ కమిటీ ఏర్పాటు, గిర్గ్లానీ కమిటీ ఏర్పాటు జరుగుతుంది. తర్వాత ఇంకా ప్రణబ్ ముఖర్జీ కమిటీ చూస్తూ ఉంటాం.
ప్రణబ్ ముఖర్జీ కమిటీ. సో ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు. ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీ చూస్తాం, గిర్గిలాని కమిటీ, ఇవన్నీ కూడా మనం దీనిలో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ 7th వన్ కనుక చూసినట్లయితే 7వది 2009 ఎన్నికలు పొత్తులు. 2009లో 2009 ఎన్నికలు పొత్తులు, రైట్. మరి ఇక్కడ 2004లో ఈ ఎన్నికలలో ఎవరితో పొత్తు పెట్టుకున్నది? టీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్తోని. తర్వాత మరి 2009 ఎన్నికలు దేనితో పొత్తు పెట్టుకున్నది? టీడీపీతో పొత్తు పెట్టుకున్నది. మరి ఇప్పుడు ఎన్ని అసెంబ్లీ సీట్లు సాధించింది? 2004లో ఎన్ని సీట్లు సాధించింది? దిస్ కంపారిజన్ చేస్తూ మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట, రైట్. సో ఇది 7th టాపిక్. నెక్స్ట్ 8th టాపిక్ కనుక చూసినట్లయితే హైదరాబాద్ ఫ్రీ జోన్ వ్యతిరేక పోరాటంగా మనం చూస్తూ ఉంటాం. మరి హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు ఇచ్చింది? అసలు ఆ ఫ్రీ జోన్ అని ఎవరన్నారు, ఎందుకన్నారు, ఎన్ని జోన్లు ఉండే, ఇవన్నీ కూడా మనం దీనిలో చూస్తాం. కాబట్టి 8th చాప్టర్ ఏంటిది అంటే మనము హైదరాబాద్ ఫ్రీ జోన్ వ్యతిరేక పోరాటం. హైదరాబాద్ ఫ్రీ జోన్ వ్యతిరేక పోరాటం అనేది ఎందుకు వచ్చింది? మనం ఎందుకు పోరాటం చేసినాం ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా అంటే హైదరాబాద్ ఫ్రీ జోన్ అని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఏ రోజు ఇచ్చింది? ఎవరు ఉద్యమం చేసింది దానికోసం? దీన్ని 14F ఉద్యమం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ ఫ్రీ జోన్ ఉద్యమం లేదా 14F ఉద్యమం అనేది ఎన్ని రోజులు జరిగింది, ఎవరెవరు చేసిండ్రు, అందులో ఎవరు పాల్గొన్నారు అనేది దీనిలో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ 9th టాపిక్గా చూసినట్లయితే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. మరి ఈ ఆమరణ నిరాహార దీక్ష ఏ రోజు చేసిండు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ఎన్ని రోజులు చేపట్టిండు? 11 రోజులు. ఎప్పుడు స్టార్ట్ చేసిండు? 2009 నవంబర్ 29వ తారీఖున ప్రారంభం చేస్తే డిసెంబర్ 9వ తారీఖున ఈ నిరాహార దీక్ష విరమించడం జరుగుతుంది, రైట్. మరి ఇక్కడ ఈ నిరాహార దీక్షలో భాగంగా ఏం జరిగింది? 29వ తారీఖు ఏం జరిగింది? 30వ తారీఖు ఏం జరిగింది? డిసెంబర్ 1వ తారీఖు ఏం జరిగింది? 2009 డిసెంబర్ 1, 2వ తారీఖు ఏం జరిగింది? 4వ తారీఖు ఏం జరిగింది? 5, 6, 7, 8, 9వ తారీఖు వరకు చూస్తూ ఉంటాం. ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఇందులో భాగంగా చూసినట్లయితే 2009 డిసెంబర్ 9వ తారీఖున కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా ప్రకటన చేయడం జరిగింది. అంటే అప్పుడు ప్రకటన చేసినటువంటి సమయంలో ఇతను కేసీఆర్ గారు దీక్ష విరమించడం జరుగుతుందన్నమాట. కాబట్టి దీక్ష విరమించిన తర్వాత కేంద్రం అనౌన్స్మెంట్ చేసిన తర్వాత దీక్ష విరమిస్తారు. విరమించిన తర్వాత తెల్లారికి మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఏం జరుగుతుంది అంటే 2వ ప్రకటన చేస్తుంది కేంద్రం. ఆ 2వ ప్రకటన తెలంగాణ ఇప్పుడే మేము ఇవ్వము అనేటువంటి ప్రకటన చేయడంతో వెంబడి ఏం జరుగుతుంది అంటే జేఏసీ ఏర్పాటు జరుగుతుంది. జేఏసీ ఏర్పాటు, జాయింట్ యాక్షన్ కమిటీ, రాజకీయ జేఏసీ ఏర్పాటు అని పిలుస్తూ ఉంటాం. మరి ఈ జేఏసీ ఏర్పాటు ఎక్కడ జరిగింది? అన్ని పార్టీలన్నీ కూడా కలిసి జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఎక్కడ ఏర్పడింది? ఏ భవనంలో ఏర్పడింది? కళింగ భవన్, బంజారా హిల్స్, రోడ్ నంబర్ 12 కళింగ భవన్లో. మరి ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఏర్పడింది? డిసెంబర్ 24న ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ జేఏసీకి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు, కన్వీనర్ ఎవరు, ఆ తర్వాత కో కన్వీనర్ ఎవరు అనేది, జేఏసీ చేపట్టినటువంటి పనులు ఏంటివి అనేది అంతా కూడా మనం దీనిలో చర్చిస్తాం. ఇక నెక్స్ట్ 10th వన్ కనుక చూసినట్లయితే 10వది కనుక చూసినట్లయితే తెలంగాణ ప్రజా ఫ్రంట్, తర్వాత యునైటెడ్ ఫ్రంట్, రాజకీయ పార్టీల యొక్క పాత్ర, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ ప్రజా ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్. నెక్స్ట్ ఇంకేం చూస్తాం మనం? రాజకీయ పార్టీల పాత్ర. సో ఇది మనం దీనిలో చూస్తాం. ఆ తర్వాత 11th టాపిక్గా మనం చూసినట్లయితే ప్రధాన నిరసనలు, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు, విద్యార్థులు చేసుకున్నటువంటి ఆత్మ బలిదానాలు ఏంటివి? ప్రధాన నిరసనలు
ప్రధాన నిరసనలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు. మరి ఇక్కడ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఈ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం అనేది మొట్టమొదలు ఎవరు చేసుకోవడం జరిగింది? మలిదశ ఉద్యమంలో తొలి అమరవీరుడు ఎవరు? అదంతా కూడా మనము దీనిలో చర్చించడం జరుగుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీనిలో భాగంగా మనం ఏం చూస్తామంటే తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం. తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం. రైట్. సో ఇది 12వది. ఇక నెక్స్ట్ 13వది కనుక చూసినట్లయితే ఈ పోరాటాన్ని, మలిదశ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు, రచయితలు, కవులు, గాయకులు, విద్యార్థులు అందరూ కూడా, ప్రజలు, వీళ్ళందరూ కూడా వీరి యొక్క ప్రాముఖ్యత ఏంటిదో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పోరాటాన్ని 13వది ఏంటిదంటే పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడంలో రచయితలు ఎవరు? రచయితలు, కవులు, రచయితలన్నా కవులన్నా ఒకటే, తర్వాత గాయకులు, వీళ్ళ యొక్క పాత్ర ఏంటిది, విద్యార్థులు వీళ్ళ యొక్క పాత్ర ఏంటిదో మనం చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే మనకు 14వ టాపిక్ మనం చూసినట్లయితే ఉద్యమం యొక్క తీవ్ర రూపం ఏంటిది? సో ఉద్యమ తీవ్ర రూపం చూస్తూ ఉంటాం. 14వది ఉద్యమ తీవ్ర రూపం. చూస్తూ ఉంటాం. ఉద్యమ తీవ్ర రూపం సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణోద్యమం. సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణోద్యమం. ఇది అంటే ఇంకా ఇలాంటి సడక్ బంధు, సంసద్ యాత్ర, వంట వార్పు, ఇవన్నీ కూడా మనము దీనిలో ఉద్యమ తీవ్ర రూపంలో మనం చూడడం జరుగుతుందన్నమాట. 14th వన్. నెక్స్ట్ 15th వన్ కనుక చూసినట్లయితే 15వది కనుక చూసినట్లయితే పార్లమెంటరీ ప్రక్రియ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ 16వది శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది? శ్రీకృష్ణ కమిటీలో ఉండేటువంటి సభ్యులు ఎంతమంది? తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో ఉండే అధ్యాయాలన్నీ, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలో ఎన్నవ అధ్యాయాన్ని చీకటి అధ్యాయం అంటారు. ఇదంతా కూడా మరి ఏం చెప్పింది తెలంగాణ కోసం అనేది శ్రీకృష్ణ కమిటీ గురించి మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 17వది అసెంబ్లీ, తర్వాత పార్లమెంటరీ వ్యవహారాలు. అసెంబ్లీ పార్లమెంటరీ వ్యవహారాలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ 18వది కనుక చూసినట్లయితే ఇందులో మనము ఏపీ, ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది కాబట్టి ఆ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం చూస్తూ ఉంటాం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ దీనిలో 19వ టాపిక్గా మనం చూసినట్లయితే 2014 ఎన్నికలు. ఈ ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో చూస్తూ ఉంటాం. తర్వాత ఎన్నికలు తెరాస విజయం, తెలంగాణ రాష్ట్ర సమితి విజయం. సో ఇది చూస్తాం. లాస్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ తొలి ప్రభుత్వం ఎవరు? తెలంగాణ తొలి ప్రభుత్వం. సో ఇది మనకు టోటల్గా ఉండేటువంటి, అంటే అది గ్రూప్ 1, గ్రూప్ 2లో ఉండేటువంటి టోటల్ సిలబస్. ఈ సిలబస్ నుంచి మనకు గ్రూప్ 1లో 150 మార్కులు, గ్రూప్ 2లో 150 మార్కులు. అదర్ ఎస్ఐ
పీసీ తర్వాత అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిలో భాగంగా జనరల్ స్టడీస్లో భాగంగా మనకు 30 నుండి 40 మార్కులు రావడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఉపయుక్తమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు.